మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సత్యస్వరూపి అయిన దేవా, నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ఆశగల ప్రాణంతో నీ సన్నిధికి మేము చేరి ఉన్నామయ్యా. మా ప్రతి మనవిని, ప్రతి ఒక్కరి నైనా ప్రార్థనను వింటున్నందుకు నీకు స్తోత్రాలు. ముఖ్యంగా నీ బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తుంటుండగా ఈ యొక్క ప్రార్థన మీద నీ చెవులు ఉంచండి అయ్యా. నైనా నీ కనుదృష్టిని ఉంచండి. మరి ముఖ్యంగా ప్రభునైనా అహ్మదాబాద్లో, గుజరాత్లో ఫ్లైట్ యాక్సిడెంట్లో నైనా ఎవరైతే మరణించారో వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. నీ చిత్తమైతే నీ రాజ్యంలో వారిని చేర్చుకోనండి ప్రభు. వారి కుటుంబాలకు నైనా గొప్ప నెమ్మదిని మీరు దయచేయండి. వారికి ఉన్న ప్రతి బాష్ప బిందువును మీరు తుడవండి దేవా. నైనా అకాల మరణాలు మేము చూస్తూ ఉన్నాం. ఈ పరిస్థితులన్నీ చూస్తున్నప్పుడు నీ రాకడ ఎంతో దగ్గరగా ఉందని మేము గమనిస్తున్నామయ్యా. మేమందరం సిద్ధపడి, మేమందరం మా హృదయాలు నీకు అర్పించి ప్రభా, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమని నీ లేఖనాలు సెలవిస్తుంటుండగా ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. నూతన ధైర్యం ఇవ్వండి అయ్యా. ధైర్యం ఎవరైతే కోల్పోతున్నారో వారికి ధైర్యమునివ్వండి. ఎవరి కార్యాలైతే ఇంకా లేట్ అవుతూ ఉన్నాయో వారి జీవితంలో వాటిని ముందుంచండి దేవా. నీ కార్యాలను త్వరపెట్టి నడిపించండి. నీ కార్యం కొరకు ఎదురు చూసే వారి జీవితంలో నూతన ఆశను పుట్టించవా యేసయ్యా. మీరే కార్యాలు చేయండి. నీ సాక్షులుగా నిలబెట్టుకోనండి అయ్యా. వివాహాల కొరకు ప్రార్థిస్తున్నాం. ఇల్లు లేని వారికి, గృహాలు లేని వారికి చక్కని గృహాల మీద దయచేయండి. కోర్టు సమస్యలతో బాధపడుతున్న వారి జీవితంలో న్యాయమూర్తిగా మీరుండి కార్యం చేయండి దేవా. న్యాయాన్ని జరిగించండి. కార్యం చేయమని మనసారా కోరుతూ ఉన్నాము. నజరుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి.